చేసి రెక్కలన్నీ పాడు కాబట్టి ఈ దిక్కువల్లోనికి ఇంకా సిగ్గర్స్ కాలబడతలేదు. పని పాట లేదు కానీ పొద్దుటి మా పోటీ ఇడతాడు. ఇక చూడు ఎట్లా మాపిండో అంగిని అడుగు అట్ట పేగు లెక్క. ఇంక బట్టలేం వాక బర్వాత తిరిగేటోనికి. ఓయ్ ఉన్నావా ఇంట్లో? ఇవతలికిరా. పిల్లతల్లి పడినట్టు ఊకే అర్రలేమంటావా? ఎంతసేపు ముత్తుకోవాలి? అబ్బా ఏదే నీ బాధ? కోసుకోవడానికి తయారున్న కోడి లెక్క వరుతాను. నువ్వు గుసుండబెట్టి తినబెడతా అంటే అరగలేక వరుతున్నా. సిగ్గుండాలే కొంచెం అన్న మాటలంతా అందుకు. మీరు పెట్టకపోతే ఎవరు పెడతారా? ఇక నీకు మీ అవగాహన వచ్చి పెడతారా? ఏం కావాలో చెప్పు. పూటకు లేదా అయ్యా అంటే కోటకు మెట్లు పడతా అన్నాడట నీ అసంటోడు. పోయి దండం కట్టుకో, తెగింది అది. మాగర్తది ఈ దండం చల్లకుండా ఊకే తెగుతాంది. ఈ పట్టణ బరువు కూడా ఆకపోతే ఎట్లనేగా? ఏమున్నారా ఈ జనాలు? అప్పుకు వచ్చినప్పుడేమో అపగారికి వచ్చినట్టు నొప్పుకుంటూ వస్తారు, అడిగినప్పుడేమో అత్తాంటికి అంటే ఏడు మొగం పెడతారు. ఇలా బాణాలను ఇట్లానే చేసి వసూలు చేయాలి దగ్గర. అమ్మా ఈ అశోక్ గాడే నీకు ఇప్పుడు వస్తాడు. వీడి గిట్ట నన్ను చూసిండు అనుకో అప్పు కట్టుమని ఎగురుతాడు. వీని కంటికి కనిపించారు నాయన. ఏంది ఆంధ్రబాద్ర కట్టి అవతల పడతాను? ఎరిలేసిన కుక్క ఎంపడబడ్డట్టు. ఆ అశోక్ గాడు వస్తాండే నన్ను చూసిండంటే పైసలు ఇవ్వమంటాడు. మన ఇంటికి వస్తే నీ లేనని చెప్పు. అన్న లేడా? లేడా అశోకు? ఇప్పుడే అవతలకు వేయండు. ఎందుకు? నా అప్పు కట్టప్ చేయలేదు. ఇంకా ఎన్నేళ్ళు అప్పుకుంటారు? ఇంకా పైసలు రాలేదు అశోకు. వచ్చినాక కడతంతి. ఇగేళ్ళు కడతారు? తీసుకున్న అప్పేమో అర్షంతుంటే వడ్డేమో మోసంతో పెరిగింది. ఇగేళ్ళు కడతారు? కట్టుడు చల్లకుండా తిరిగి కాలర్ కాబట్టి మోసేది దాకేంది, మోకాలు దాకైనా పోతుంది. నీదేం పోయింది? కట్టటోళ్ళం మేమే కదా. నేనేమన్నా నీ సొమ్మడినా నాకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు ఇవ్వంటే నాకు ఎంత కోపం అవుతుందా నీకు? తీసుకున్నప్పుడేమో నవ్వు మొఖం పెడతారు, కట్టుమని ఎప్పుడో మాడు మొఖం పెడతారు. నాకు జల్ది ఇవ్వను, లేకుండా మంచిగా చెప్తానా? ఈ దిక్కువల్లోడు ఏబట్టి ఆయనంతోటి కానంతోటి అందరితోటి మాట్లాడాల్సి వస్తాను. పొద్దుగాలనే అప్పుల కోసం వస్తాను. ఏమంటాడే ఆడు? ఆయన పెళ్ళానికి మళ్ళా పెళ్లి చేస్తాడట. భోజనానికి రమ్మని పిలుస్తాడు. చూడలేదు చూస్తుంది దొంగోడు చూసినట్టు నల్ల మొక్క కూడా మళ్ళీ అడుగుతున్నావు. ఆడది గులిగినట్టు గులుకుంటా పోతాండు అప్పు కడతలేరని. చేతుల్నేమో రూపాయి బిల్ల లేకపాయే, వాడేమో ఆగటట్టు లేడా. ఎట్లా కడతామే మరి? అక్కలు ఇచ్చుకొని అర్రలం అంటేనే వస్తాయి పైసలు. పని చేస్తే వస్తాయి. పైసలు సంపాదించే సాధ కాదు కానీ పోకడైతే బగ్గనే ఉన్నది. ఆ ముఖం చూడు ఎట్లా పడింది. బట్టలాడుతున్నావానే? కనిపిస్తాను కదా కళ్ళకు, మళ్ళీ ఎందుకు అడుగుతాను? అబ్బో బాగానే పని చేస్తాను కానీ సరే మా ఇంటి దగ్గర రాలేవన్నా సిలిండర్ పోతే ఇంట్లో పెట్టేద్దాం. గదానికి ఇద్దరు ఎందుకురా? ఒక్కరిని మోసుకుంటే ఏమైతుంది? పానం సాధన అవుతుంది అన్న. ఒక్కడికి రాలేవి ఇంట్లో పెట్టేద్దాం. సరే నీకేం సాధన అవుతారా? ఏదిరా పరమేశ్వర గ్యాస్ మోతు? అదేందన్న గానే ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడగట్టిన మీద గ్యాస్ మోతును. అమ్మో నేను వచ్చేసరికి కూడా ఎత్తుకపోతే ఎట్లన్నా, అందుకే షెట్టు కట్టేసిన. గాడి నుంచి గీడికి వచ్చే వరకు ఎవడన్నా ఎత్తుకపోతాడారా? ఇంకా నయం ఎవరన్నా కావాలి పెట్టి రాలే. ముక్కు కోసం ముట్టి చుట్టూ ఎంకిలాడినట్టుంది. నడు. చెప్పని ఇప్పుడు ఆ పనుంది నాకు. రాను రాను గ్యాస్ రేట్ పెరుగుతుంది, బరువు తగ్గుతుంది. నీకు ఇస్త్రీ అవతల కొట్టాలి కానీ
అందరు నీళ్ళక పొలం పట్టు ఉంటారు తానే బర్ర గుంజుకుపోయినట్టు గుంజుకుపోతున్నావు మెల్లగా పట్టు ఏమో తినేటప్పుడు చిప్పుడు తింటావుదా చాలా సెకలు ఉన్నారా నీలో సరే అన్న థ్యాంక్స్ ఇక నువ్వు పోయిరాపో సరే కాదు పిల్లగా ఏడి ఆడ దులుపుకోవద్దు జర యాది పెట్టుకో అప్పుడప్పుడు మాకు కూడా ఆసర కావాలి ఇంత నీకు ఆసర కాకుంటే ఎవరికి ఆసర అయితేనే నీ గట్ల మాట్లాడుతూ నువ్వు ఇంటికైతే పో యువతలకి రావద్దు అనుకున్నా వచ్చిన ఆ అశోక్ గారిని కంట్ల పడ్డానుకో అప్పు కొట్టుమని తగులుకుంటాడు వాని కంట్ల పడక ముందే పోయి ఇంత పడాలి బాగానే అనుకంటే ఈ కుక్కే నయ్యం నీ అవ్వ కాసారం గంగల పోను చూడొద్దు అనుకున్నాడే చూసిండు ఇప్పుడు ఎట్లా సప్పు లేక ఇనబడనట్టు పోతా బానన్నా ఓ బానన్నా నీ చెవులో ఇట్లా చిన్నలు గల వరకునే అన్న పిలుస్తాను కూడా సప్లై అయిపోయి రుక్తాను అయ్యో పిలిచిన వారా అశోకు వినబడతా ఆగనారా వినబడది ఎందుకు వినబడుతుంది అక్కర ఉన్నప్పుడేమో చిట్టుకొని వినబడుతుంది అక్కరని తెలినాక ఉర్రోడు చచ్చినా వినబడది అరే గట్ల ఎందుకంటావురా అశోకు నీతో ఏమైనా పరస్గా మారుతానా నేను అబ్బో నీ మాటలు నాకు మత్తు ఎరిగే కానీ ఇంతకీ అసలు నా అప్పు అడదాం అనుకుంటున్నావా ఎగ్గొట్టి ఎప్పుడు వాళ్ళు బుక్ అనుకుంటున్నావా అరే నేనెందుకు ఎగ్గొడతారా అశోకు ఇదివరకు ఎవరికన్నా ఎగ్గొట్టినారా ఇత్తు తీరా ఎన్నేళ్ళ తీసుకొని నువ్వు ఎన్నేళ్ళ తీసుకొని అడిగినప్పుడల్లా ఇత్తా అంటాను ఇవన్నీ అడుగుతావే నేను చచ్చిన అడుగుతావా చెప్పే బానన్నా నేను అడిగినప్పుడల్లా ఇత్తా ఏ చెప్పే గసోండి మాటలు ఎందుకు రా అశోకు ఇయ్యకుంటా ఊళ్ళకెళ్ళి దెంకపోతానా కాకపోతే కొంచెం వెనక ముందు అంతే ఇంకెన్ని రోజులు ఆపుతావే నీతో తీసుకున్న వాళ్ళందరూ తేర్పి తెల్లముఖం చేసుకుంటే నువ్వు ఇంకా మురుగెట్టుకున్న మూలకేమన్నా వాడుతుంది చెత్తకు కొంచెం సిగ్గుమాన ఉండాలి ఏందిరా అశోకు తెల్ల ముఖం నల్ల ముఖం అంటాను బాకీ వసూలు చేసే పద్ధతి ఇదేనారా బజార్లో ఆపి నా ఇచ్చేదంతా ఇస్తాను ఆనే బానన్నా నీకు నిజంగానే ఇజ్జత్ మాన ఉన్నోను అయితే నన్ను ఇన్ని రోజులు తింపుకుందువా మళ్ళీ ఎట్లా చూస్తాడు అసలు నాకేం తక్కువైందిరా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా లేదండి నాకు ఇజ్జత్ లేదు మానం లేదు నా పుట్టుకే రోత పుట్టుక ఇప్పుడు నీకు తుర్తయిందా ఇప్పుడు నిన్ను గవర్న ఏమనలే ఉట్టిగా మీదేసుకోకు నువ్వు అన్న మాటలు ఆడికే వస్తాయి అయినా అప్పనేటోడు ఇంటికి వచ్చి అడగాలి ఈ బజాట్లేందిరా ఇవ్వరాక వచ్చినా నువ్వే లేవు ఎన్నిసార్లు తెప్పించుకుంటావు ఇంకా నాకు అదే పని ఊకే లేకపోతే మళ్ళీ రావాలి బజాట్లో ఆపి రీతి రివాలి మాటలు మాట్లాడద్దు రేపు పొద్దున ఇంటికి రా లెక్క పెట్టి నీ పైసలు నీకు పడేస్తా అబ్బా బానన్నా నేనే పైసలు ఇవ్వాలి నేనే మాటలు పడాలి అదే పాటు నా తలరాత గట్లు నేను చేద్దాం అత్త రేపే అత్త పైసలు ఇవ్వకపోవాలి నీ సంగతి చెప్తా ఎటైతాట అని ఎందులో తెల్లారక ముందే వచ్చినావు పొద్దుగాల వస్తే నా పైసలు ఇస్తా అని చెప్పినావు కదా అందుకే వచ్చిన పొద్దుగాలంటే పాలై రోడ్డు పోయే వాళ్ళకు కాదు కైకిలోడు పోయే వాళ్ళకు నీకు అప్పించినా కానీ బతుకు కూడా పాలెడతానే ఎక్కినట్టు అయింది కానీ నాకు పైసలు ఇస్తే నేను పోతా జనగ పట్టినావు అని ఏదో ఒకటి చెప్తే ఎగిరి వారంగానే ఎగిరితో మీద వచ్చినవారా నడరా పైసలు పో ఏందే బాగా మళ్ళా మాట మాడతాను తినేదాకో మాట తిన్నాకో మాటనా అరే లేదు ఎక్కడి నుంచి కట్టుమంటావరా నన్ను సావమంటావా నా పైసలు నా ముఖం మీద వారేసినాక నువ్వు సత్యేంది బత్త నాకేంది నేను సచ్చినా మంచిదే కానీ నీ పైసలు నీకు కావాలంటావు అయితే మళ్ళీ అప్పి నీ అసలు కడతా నా దగ్గర రూపాయి కూడా లేదు తీసుకున్నప్పుకే నన్ను చెడ తిప్పుతున్నావు ఇంకా నీకు మళ్ళీ ఎట్లా చెడిపోయి ఇయ్యా ఏమైందా బాగా నేను మొత్తుకున్నాను నువ్వు పోతున్నావు నా వాడినా అయ్యా అరే ఇంకెళ్ళకి వస్తావరా లోపలికి వస్తావా ఈయన ఉండు ఇప్పుడు ఏం చేద్దామంటా చెప్పు మారే తప్పించుకుందాం లోపలికి వచ్చినావు నువ్వు ఎంత దంచినా దమ్మిడి రాలదురా నా మించేలి అంతే అంటావా అట్లయితే అనలే వాడు తాళం పెడతానా ఇల్లుకే తాళం పెడతా అనుకున్నా కానీ ఇంట్లో అయితే తాళం పెట్టినా తినుకున్నావు అంటావు కదా ఇంట్లోనే ఉండి ఇక తాళం పెడతాడవా
ఇల్లేసి తాళం పెట్టడేంద్రా చిత్రం కాకపోతే తలుపు తీరా తలుపు తీరా ఓ భవానీ ఓ భవానీ ఓ భవానీ ఓ భవానీ ఓ భవానీ ఏమైంది గన్నుండి మొత్తుకుంటున్నావు? గట్టికి ఇట్లా వస్తుందేంటి? గట్టిగా వచ్చు కాదే గప్పిల మొక్కదానా అప్పు కడతలేనే అశోక్ గాడు ఇళ్ళ పెట్టి తాళం వేసిపోయిండే. అప్పులు ఏకరా మగడ అంటే ఇన్నావా నా మాట? ఇంకేంది పండాలనే. దేవుడా, నా భక్తికి మెచ్చి బంగారం లాంటి భర్తనిచ్చి ఇంత కూడా చెడలవాట్లు లేని భర్తని నాకు ఇచ్చినందుకు దండంతో పాటు ప్రదక్షిణలు చేసినా తప్పులేదు తండ్రి. అబ్బా, ఎంత మంచిగా పడుకున్నాడు నా బంగారం. పాము మీద విష్ణుమూర్తి పడుకున్నట్టు, ఉయ్యాలలో చంటి పిల్లాడు పడుకున్నట్టు. బంగారం బంగారం. అబ్బా ఏంది పాలేరును దొరసాను లేపినట్టు పొద్దు పొద్దున్నే లేపుతాను. ఏంటి బంగారం, ఇంత పొద్దెక్కినా కూడా ఇంకా కళ్ళు తెరిచి చూస్తలేవు? పిచ్చిదానా నేనెందుకు కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూస్తలేనో తెలుసా నీకు? ఎందుకు బంగారం, నిద్ర బాగా వస్తుందనా? కాదే పొద్దున్నే ఈ లోకానికంటే ముందు నీ ముఖం చూద్దామని. నన్ను చూసే బదులు ఏ ఐశ్వర్య లక్ష్మినో ధనలక్ష్మినో చూస్తే అయిపోతుంది కదా బంగారం. నీకు తెలుసు కదా బంగారం, నేను పరాయి స్త్రీల మీద కన్నేయనని. నేను పరాయి స్త్రీల మీద కన్నేయనని. అంత పట్టిదే డొల్లా. అయ్యో, నేను చెప్పింది దేవతల గురించి బంగారం. అవునా, నువ్వే నా దేవతవు కదే. నిన్ను చూస్తే వాళ్ళందరినీ చూసినట్టు. అబ్బా, నువ్వు ఎంత మంచిది బంగారం. తొందరగా పోయి స్నానం చేసి పో, చాయ్ పెడతా. బంగారం, చాయ్ తాగు బంగారం. అబ్బా చాయ్ తెచ్చినవానే, నువ్వు అమృతం తెస్తావు అనుకున్నా. అమృతమా? అమృతం అంటే ఏంటిది బంగారం? అంటే దేవతలు అమృతం తీసుకొస్తారు కదా, నువ్వు కూడా తీసుకొస్తావు అనుకున్నా. అబ్బా నీ సరసాలు బంగారం. అయినా నీకు ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు కదా బంగారం. కనీసం మందు సిగరెట్ కూడా తాగవైతివి ఎందుకు? నాకు మందుని చూస్తే పురుగుల మందు గుర్తుకొత్తదే, అందుకే తాగా. ఎక్కడో కొడుతుంది చిన్న. అబ్బా నా బంగారం ఎంత మంచోడో. ఇది ఇంతగానో నవ్వుతుంది. ఒకళ్ళు మందు సిగరెట్ తాగుతారని తెలిస్తే ఇక ఇస్తంతది కావచ్చు. ఏంది బంగారం ఏమంటున్నావు? ఇంపిస్తలేదు, మళ్ళీ చెప్పు. ఏం లేదే, మందు సిగరెట్ తాగాలంటే నా మనసు ఒప్పదే. అవునా, సరే బంగారం, అన్నం అన్న వేసుకొస్తా తిను. అబ్బా నేను బయటికి పోయే పని ఉంది, మళ్ళీ వచ్చినాక తింటా. సరే నువ్వు పోయేస్తా. నాలాంటోడు ఇంత పొద్దున్నే అన్నం తింటే ఊరికే అనిష్టం. అందుకే అన్నం కంటే ముందు మందు కొట్టాలి. బాగా నత్త అంటే పొద్దుగాల వచ్చి పిట్టకెట్టిన చూస్తున్నాం. ఇంకా అత్తలేడేవరా? నువ్వు పొద్దుగల నేను గిట్ల పొద్దుకి వచ్చినారా? నేను కూడా పొద్దుగల నచ్చిన గారా. మన వచ్చినాం ఇంకా అత్తలేనివరా బానన్న? చూర్రా ఎట్లా వస్తాడు చూర్రా, ఇంకో సాము నేర్పుకుంటు లెక్క. ఓ బానన్నా బానన్నా, ఇట్రా ఇట్రా. ఈ అశోక్ గానికి అప్పు కట్టిన కదా, మళ్ళీ పిలుస్తాడేంది? ఏందిరా, ఎవరి కోసం ఎదురు చూస్తానంటున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తావన్నా? నీకోసం ఎదురు చూస్తాను. నా కోసమా? నా కోసం ఎందుకురా నల్లవకపోడా? అదేందో నిన్ను నువ్వు తాగిపిస్తా అని చెప్పినావు గానీ నువ్వు తాగిపిస్తానికి కుడితే బర్రెలు లెక్క ఎదురు చూస్తున్నావు. అవురా? అవును కారా? అరే రాత్రి తాగిన మైకంలా యాద్ మర్చిండ్రా. గట్లు అంటే ఏందే బానన్న, యాద్ చేసడానికి మేము ఇద్దరం లేవా? లేవా? తాగిపిస్తా గానీ అప్పియాలరా మరి.
నువ్వు తాగిపిస్తా అంటే తినడానికి సందు లేకుండా తాగుతావన్నా. నువ్వు ఎందుకు అందు పడతావే నేను లేవా? సరే నడండ్రా, నువ్వు తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. బాబానన్నా దేవుడు అన్న తాళ్ళలో కూర్చొని తెల్లగాలు చేయక ఎర్రమంది అవుతున్నావు. అవును అన్న, ఆ మా ఆయన పైకి కోరికలను తీరుతో తీరే కానీ ఇలా మా కోరిక తీరుతాంది. అరే మీరు ఆ మాయల పకిరి కంటే మాయగలరా? అయ్యో బాలన్న చూసుకొని గంత మాట అంటే ఏ మంచోళ్ళని అంటానురా. అయినా మీలాంటి బచ్చగాళ్ళతోటి నీ దోస్తారా ఎందుకు చెప్తానో చెప్పండి రా. నీతో దోస్తారా చేయడానికి ఎవరి దగ్గర రానితడు వచ్చానా? అట్లా కాదురా, అగడపడ్డ మొక్కపాడ. నాలాంటి పెద్దోళ్ళతోటి సోపతి చేస్తే మీ బుద్ధి పెరుగుతుందిరా, మీరు బుద్ధిమంతులు అవుతారు. అంటే ఇప్పుడు మమ్మల్ని బుద్ధి లేని ముద్దులో ఉంటాను నువ్వు? అట్లెందుకంటారా, అంతకంటే ఎక్కువ అంటారా. మీరు తాగుండ్రి. నేను తాగడ గట్టి అంటారు. అరే నేను మందు తాగుతానని వదినకు చెప్పకంటారా. దానికి తెలిసిందనుకో పొరక తీసి పొరక చంపుతుంది. అంటే అన్న నువ్వు తాగుతున్నావు అని వదినకు తెలియదా? దానికి తెలియదురా, నాకు ఏ అలవాట్లు లేవు అనుకుంటాను పిచ్చి ముఖంది. మరి ఇంత అంది అవుతావు అని ఎట్లా కవర్ చేసుకుంటావే? ఏ నీకెందుకురా, కవర్ ముఖానికి పెట్టుకొని కవర్ చేసుకుంటా. ముందు మందు తాగు నువ్వు. బానన్నా నువ్వు ఎంత అయినా అదృష్టవంతునివే. ఎందుకురా? అత్తారెడ్డోళ్ళని అత్తారు సొమ్ము అంతా బారుగాడ మజాక వెళ్తాంది. అయిపోయిందారా? ఇక్కడ నువ్వు తీసుకొచ్చింది ఒక సీసా అయిపోయిందా అంటున్నావా? ఏమైంది బంగారం ఇట్లా ఊతూ వస్తున్నావు? ఊర్లో పరంతో ఎగిరిందే, ఆ ఊ పట్టినే ఉంది, అందుకే ఊగుతానా. అవునా? మరి నీ మాట ఏంటి బంగారం అట్లా వస్తుంది? నేను మిమిక్రీ చేసుకుంటానే, అందుకే అట్లా వస్తుంది. బంగారం ఒకసారి నీ మూతుకున్న దస్తు తీసి మాట్లాడు. ఈ దస్తు తీస్తే నేను మిమిక్రీ చేయలేనే. సరే ఇంట్లో పోదాం రా బంగారం. నేను ఈడికొచ్చుడే పెద్ద సాహసం, ఇక ఇంట్లోకేమొస్తానే. నీ చేతులతో ఇంట్లో తీసుకోపో, స్వర్గంలో పోయినట్టుంటది. సరే రా బంగారం. కూర్చో బంగారం. బంగారం ఏంది నీ దగ్గర అంతా ఏమో వాసన వస్తుంది? భరతలో ఎగిరినా కానీ ఆ భరతలో 10 మంది 10 రకాల సెంట్లు కొట్టుకున్నారు. ఆ సెంటు వాసనంతా నాకు కొట్టింది. అవునా? సరే బంగారం అన్నం తిను మరి. నాకు అన్నవద్దు తినవద్దు, నువ్వు తినిపో, నేను పంట. దేవుడా, ఓ భవానీ కొంచెం పెరుగు తీసుకురావే. తలకాయ మీద రొక్కలు పండేసి ఉద్దినట్టు అవుతుంది. భవానీ, ఓ భవానీ. ఏమైంది బంగారం? పాలు ఇప్పుడే తోడు పెట్టినా. తలకాయ అంతా పోతుందా దేవుడా. ఏమైంది బంగారం గట్ల మొత్తుకుంటున్నావు? తాయినోడు తెల్లారినాక మొత్తుకున్నట్టు. రాత్రి జ్యూసులు తాగినా కదనే, అందుకే అట్లా అవుతుంది కావచ్చు. నేను బయట దాకా పోయిస్తా. కొంచెం అన్నమైన తినేళ్ళు బంగారం. నీకేం తెలిసే నా బాధ, ముందు అర్జెంటుగా పోయి ఉతారు కొట్టాలి. అరే ఆగే బానన్నా, తలకాయంతా గుద్దుకుని వస్తాను. నిన్న 10 నీళ్ళ కొట్టిందానే? అదేం కాదురా, నిన్న వద్దంటే మందు తాగుతామంటారు. తలకాయ పట్టేసిందిరా. తలకాయ పట్టింది అంటున్నావుగా, పోయి ఉతరకూడదప్పా, పోయి ఉతరకూడదప్పా. ఏ చల్, ఎలకంత లేరు పచ్చగాలు మీతో తాగుతున్నారా? నిన్న దాగుడే ఎక్కువ. నిన్న కొంచెం అయితే వదిలకు దొరికిపోయాను తెలుసా? గట్టనానే
నిన్ను తాగినా కాబట్టి దొరకటోనివి ఇలా కావంపా అసలు దొరకవు చల్ ఇలాంటి అవలగలతో తాగుతున్నారా నేను ఒక్కనే తాగుతా. అరే అశోక్ మా నన్ను అవులగాలు గివులగాలు అంటాండ్రా. అవునరా అన్న మాటలు విన్న తర్వాత నా తలకాయ ఎక్కడో పెట్టుకోబుద్ది అవుతుందిరా అరే అన్న తాగుతున్నా అని చెప్పి వదనకి చెప్పినావు అనుకో అన్న బొక్కరిసి తుక్కు చేస్తుందిరా. కరెక్ట్ చెప్తాం పారా. నా దగ్గర అప్పు తీసుకొని నాకు తాగిపోయావా వదినే ఇగో భయంకరం ముచ్చట చెప్పాలి బయటికి రా వదినే. ఏంది పిల్లగా ఏమో గాడిద లెక్క గట్ల మొత్తుకుంటాను. వదినే నువ్వు అన్నను రాముడు అనుకుంటున్నావు, రాముడు కాదు పెద్ద రాక్షసుడు. ఏంది పిల్లగా నా బంగారం గురించి గట్ల మాట్లాడుతుర్రు? ఇంకోసారి నా బంగారం గురించి మాట్లాడాలి సత్తే దౌడ పనులన్నీ మక్క పాలలు అవుతాయి. అమ్మ తోడు వదినే అన్నది ఆడనుకుంటున్నావు అని మస్తు తాగుతాడు, నీకు వెళ్తే ఎక్కడ తంతావు అని సక్కడి పూసలు ఎక్క ఎత్తాడు. అయినా ఇగో నిన్న కూడా తాగొచ్చిండు కానీ నీకు దొరకకుండా కవర్ చేసిండు. అందుకేనా రాత్రి తాగినట్టు వాసన వచ్చింది. ఈసారి రాగా నేను చెప్తా. ఇగో వదినే నేను చెప్పింది నమ్మతలేవు కదా, పనుంది బయటకు వేస్తాను పో అచ్చారికి ఇంటనే దాక్కుంటుంటాడు అప్పుడు నీకే వెళ్తుంది. సరే రాణి మీరు చెప్పినట్టే చేస్తా. ఏంటి బంగారం నిన్న పెళ్లి జరిగితే అందరు మందులాగా ఎంజాయ్ చేసిరట, మరి నువ్వెందుకు కాలేదు బంగారం? నేను మందు తాగడం నీకు తెలియదానే, మందును చూస్తే నాకు బొందల పడ్డట్టు అవుతుంది అందుకే తాగలేదు. అవునా సరే ఇక సునీత వదినే ఫంక్షన్కి రమ్మని పిలిచింది, నేను పోతున్నా మళ్ళీ సాయంత్రం వస్తా. జాగ్రత్త బంగారం. సరే పోయిరా. పెళ్ళ ముందు మందు తాగని రాములు లెక్క ఉండాలి, పెళ్ళం పోయినాక అపరిచితుడు అయిపోవాలి. హోటల్ తీసుకొచ్చి తాగుతా చెట్లలో దాచిపెట్టిన. మందేస్తూ చిందేస్తూ మందేరా ఎంజాయ్ చెయ్యి జల్సా చెయ్యి. అనుభవించు రాజా పుట్టింది ఎందుకు ఇందుకే. ఆహా మందును ఇచ్చిన విందు ఏ సందులో చూసినా దొరకదు. ఈ మందు అందరికీ విషం, నాకు మాత్రం అమృతం. ఎంజాయ్. జల్దీ ఇంకో కోటర్ కొట్టి మళ్ళీ నా పిల్లం వచ్చే వరకు ఇంకో కోటర్ అది కొట్టాలి. నాకు కూడా కొంచెం పోయి బంగారం. దాందేముంది తాగు. ఏం చేస్తున్నావు బంగారం? మా తాత గుర్తుకొస్తే మా తాతకు దినం పెడతాను. మళ్ళీ చెప్పు. మా తాత గుర్తుకొస్తే మా తాతకు దినం పెడతాను. మీ తాతకు దినం పెట్టుడు కాదు బంగారం, నీ దినం పెడతా. అయిపోయి ఏంటి బంగారం నీకు మందిని చూస్తే పురుగుల మంది ఆడుతుందా? తాగుడు అలవాటు లేదా? తాగుడు. దండం పెడతా వద్దు కొట్టకే. గొర్రె కషాయాన్ని నమ్మటానికి కూడా కొంచెం ఆలోచిస్తుందిరా, కానీ ఆ గొర్రె కంటే ఎక్కువ నమ్మినా కదరా, నన్నే మోసం చేస్తావా? నేను ఎప్పుడు తాగలేదే, ఇవాళ ఒక్కరోజే తాగిందే.
నీ దండం పెడతా కొట్టకే ఇంట్లోని జరుగుతానే అమ్మా అబ్బా అబ్బో అబ్బబ్బబ్బబ్బ, ఏం నటిస్తున్నావురా? నువ్వు రోజు తాగుతావని తెలుసు, నీకు లేని అలవాటు లేదని నాకు తెలుసు. తాగుతావా? ఒకసారి తాగుతావా? తాగుతావా? ఇంతగానో కొడితే ఎవడన్నా తాగుతారా అని నువ్వే నా బంగారం అని అందరికీ చెప్పిన. చెట్టుకి నీరు పోస్తేనే కదా పువ్వు విరపుస్తుంది. నా ప్రేమకి నీ ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ విలువ నీకు అర్థమయ్యేది. ఛీ పోరా. అరే సన్నాసులారా, ఇదంతా మీరు చేసిందే కదరా, నా ఉసురు తాకుతుందిరా మీకు. లేకుంటే మమ్మల్ని కానీ మాట్లాడవా? ఒక్క మాటతో 100 దెబ్బలు కొట్టించాం. మాత్రం జాగ్రత్త. అరే నీలాంటి వాళ్ళతో తాగినందుకు నాకు తగిన గుణపాఠం చెప్పిండ్రా. ఇంత దోస్తాను కట్టుకుంటున్నా.